సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు. సో అంటే ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలో అవన్నీ ఎదుర్కొని సో ఒక మంచి స్ట్రాంగ్ అమ్మాయిగా మన ముందు కూర్చున్నారు. సో ఆమె ఎవరో కాదు, గాయత్రి గుప్తా. సో హాయ్ అండి, హాయ్. ఎలా ఉన్నారు? మస్తున్నా. సో మస్తున్నారా? కానీ డల్గా కనిపిస్తున్నారు ఎందుకు? ఇప్పుడు హెల్త్ ఓకేనా మొత్తం? డల్గా కనిపిస్తున్నా కొంచెం ఏం లేదా? మీకు ఎనర్జీ చదవడం రాదు అయితే. అంతేనా? సో అంటే సరే, మీకు తెలుసా? అంటే సైలెన్స్ అని అంటే డల్ కాదు, ఓకే సైలెంట్ కూర్చుని అంతే. అంతేనా? కానీ మీరు సైలెంట్ కాదు అసలు. కాదు కాదు కదా? సో అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితే సరిపోతుంది కదా, అవసరం కంటే ఎక్కువ ఓకే. అంతే. సో గాయత్రి గుప్తా, సో నేను ఫిదా మూవీలో చూసినప్పుడు అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అసలు ఎంత బాగుందిరా అంటే తెలుగుదానం ముట్టి పడేలాగా ఎంత బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను ఫీల్ అయినా. సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫీల్ అయ్యారు. సో చాలామంది చూసే వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. కానీ అట్లాంటి అమ్మాయిని ఎప్పుడైనా కానీ అట్లాగే చూడాలనుకున్నాం. సో అంటే మీరు చేంజ్ అవుతూ ఉంటారు, అంటే హెయిర్ కట్ చేయడం, సో కొంచెం అంటే శారీలో ఎక్కువ కనిపించకపోవడం, లంగావోణిలో ఎక్కువ కనిపించకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఈ చేంజ్ ఎందుకు అసలు? ప్రపంచంలో ఏది శాశ్వతం? ఏది కాదు, చేంజ్ ఒక్కటే శాశ్వతం. ఓకే. చేంజ్ అవుతూ ఉండాలి అంతే. అంతే కదా. మ్మ్. చేంజ్ అనేది ఎంబ్రేస్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు జనాలందరూ లంగావణిలో శారీలో కోరుకుంటున్నారు అని నేను అలాగే ఉంటే నా ఐడెంటిటీ ఏది? ఓకే. సో ఐ లైక్ టు బీ, అంటే డైలీ మొహంలో చూస్తే హే కొత్తగా ఉన్నావే అన్న ఫీలింగ్ నాకు కావాలి. ఓకే.